వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి నా ఇంక్యుబేటర్ అయితే చూపిస్తున్నాను. సెకండ్ బ్యాచ్ కోడి పిల్లల్ని అయితే రిలీజ్ చేద్దామని ఇంక్యుబేటర్లో గుడ్లు అయితే వేసాను. ఈ ఇంక్యుబేటర్ అయితే నాది కాదు, మా ఫ్రెండ్ది. ఇప్పుడే ఎగ్స్ రొటేషన్ అయితే స్టార్ట్ అయింది, చూడండి. తింపుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఈ ఇంక్యుబేటర్ అయితే మా ఫ్రెండ్ది, తీసుకొచ్చి పెట్టాను. దీనికి ఇన్వర్టర్ ఇట్లా అయితే ఏం పెట్టలేదు, డైరెక్ట్ అయితే నడిపిస్తున్నాను. ప్రజెంట్ దీంట్లో 24 ఎగ్స్ అయితే వేసాను. అండ్ ఇది వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ది. అండ్ ఎగ్స్ రొటేషన్ చేసుకుంటుంది, ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసి అయితే 10 days అవుతుంది. ఇంకొక 10 నుంచి 12 daysలో మనకి ఎగ్స్ పిల్లలు అయితే అవుతాయి. ఎన్ని పిల్లలు వచ్చినాయి, అవుట్పుట్ ఎంత వచ్చిందని చెప్పేసి చూద్దాం. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 36.0 అవుతుంది కదా, అక్కడ 35.5 రాగానే ఆటోమేటిక్ లైట్స్ అయితే ఆన్ అయిపోతాయి. అండ్ 37.0 రాగానే ఆటోమేటిక్ ఆగిపోతుంది. అది టెంపరేచర్ కూడా కంట్రోలింగ్లో నడుస్తూ ఉంటుంది. దీనికైతే 2 ఉన్నాయి మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఈ రెండిట్లలో ప్రజెంట్ ఇదైతే వర్క్ ఇది నడుస్తుంది. ఒకవేళ ఇది రన్ కానప్పుడు మనం దీనిపైన కూడా రన్ చేసుకోవచ్చు. ఈ 2 ఉన్నాయి. ఈ ఇంక్యుబేటర్ గురించి ఫుల్ వీడియో చేసి మళ్ళీ యూట్యూబ్లో పెడతాను, చూడండి ఎలా వర్క్ అవుతుంది, దీంట్లో ఏమేమి ఉంటాయి, దీంట్లో ఏ సెన్సార్ని ఎలా సెట్టింగ్ చేసుకోవాలనేది కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.